జూనియర్ ఎన్టీఆర్ మాస్ బ్యాటింగ్ తో రికార్డులన్నీ బద్దలవుతున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా దేవర దండయాత్ర నడుస్తోంది. అంచనాకు మించి కలెక్షన్లతో దూసుకుపోతోంది. రిలీజ్ అయిన అన్ని చోట్ల సెన్సేషనల్ ఓపెనింగ్స్ తో దేవర కుమ్మేసింది. తెలుగు రాష్ట్రాల్లో మొదటి రోజు కలెక్షన్ల లెక్కలు ఓ రేంజ్లో బీభత్సం సృష్టించాయి. నైజాం ఏరియాలో ఊహకందని రేంజ్లో ఊచకోత కోసింది. ప్రపంచ వ్యాప్తంగా 140 గ్రాస్ వసూళ్లకు రాబట్టినట్లు ఫిలిం ట్రేడ్ వర్గాల సమాచారం. ఇక దేశవ్యాప్తంగా 77 కోట్లను వసూలు చేయగా ఇందులో 2 తెలుగు రాష్ట్రాలైన ఏపీ, తెలంగాణ నుంచే 68 కోట్లకు పైగా కలెక్షన్లు వచ్చినట్లు సమాచారం. ఇక వీకెండ్ తో పాటు తర్వాత అక్టోబర్ 2న నేషనల్ హాలిడే, ఆ తర్వాత దసరా సెలవులుండటంతో దేవరా సినిమా కలెక్షన్లు ఊహకందని రేంజ్ లో ఉంటాయని లెక్కలేస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి వినోద్ అందిస్తారు. వినోద్, స్పందన దేవర ఎన్టీఆర్ దేవర మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర ప్రభంజనం సృష్టిస్తుంది. తొలి రోజు కొంత మిక్సీ టాక్ వచ్చింది, కానీ దాదాపు థియేటర్లన్నీ హౌస్ఫుల్ అయిపోయాయి. నార్త్ సౌత్ అనే తేడా లేకుండా ప్రతి చోట దేవర ఎన్టీఆర్ బీభత్సం కొనసాగుతూనే ఉంది. ఈ క్రమంలోనే తొలి రోజు భారీ కలెక్షన్స్ అయితే వచ్చాయి. సోలోగా వచ్చిన తారక్ ఇప్పటి వరకు 172 కోట్ల మార్క్ తొలి రోజే దాటేశాడు. జూనియర్ ఎన్టీఆర్ కు సోలోగా ఇంతవరకు 100 కోట్ల మార్క్ లేదని అంతా అనుకునేవాళ్ళు. మొత్తానికైతే ఈ సినిమా 172 కోట్ల ఫస్ట్ రోజు రావడం అయితే ఒక సెన్సేషన్ అని చెప్పుకోవచ్చు. RRR వసూలను కేవలం ఎన్టీఆర్ ఖాతాలోకి వేయలేదు కాబట్టి అలా సోలోగా ఇంతవరకు లైఫ్ టైం కలెక్షన్లు లేకపోయినా అరవింద సమేత తర్వాత జూనియర్ ఎన్టీఆర్ కి సోలోగా వచ్చిన సినిమా కాబట్టి 172 కోట్ల కలెక్షన్స్ అయితే ఒక సెన్సేషన్ అని చెప్పుకోవచ్చు. స్పందన అయితే సోలోగా వచ్చి దేవరతో ఎన్టీఆర్ మొదటి రోజు రికార్డులను బ్రేక్ చేశాడు. మొదటి రోజు ప్రపంచ వ్యాప్తంగా 172 కోట్ల గ్రాస్ రాబట్టిందని ప్రకటించేశారు. ఓవర్సీస్ లో రిలీజ్ కు ముందే దాదాపు 2.5 మిలియన్ల వసూలుని అందుకున్న దేవర తొలి రోజు ముగిసేసరికి అంటే ఇవాళ ఉదయం వరకు $3.8 మిలియన్ల సాధించింది. ఈ మేరకి ఒక పోస్టర్ కూడా మూవీ యూనిట్ ఒక పోస్టర్ కూడా రిలీజ్ చేశారు. మరోవైపు తెలుగు రాష్ట్రాల్లో దాదాపు 60 కోట్ల నెట్ వసూలు సొంతం చేసుకున్నట్టుగా తెలుస్తుంది. స్పందన ఇక నైజాం లో దేవరకు మొదటి రోజు 20 కోట్ల మేర కలెక్షన్స్ వచ్చినట్టు తెలుస్తుంది. ఓవరాల్ గా అంటే ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 24 గంటల్లో ఇంక్లూడింగ్ ప్రీమియర్స్ తో కలిపి దాదాపు 172 కోట్ల గ్రాస్ వసూలు చేసినట్టుగా అయితే నిర్మాతలు నిన్న ప్రెస్ మీట్ ముఖంగా కూడా ప్రకటించారు. ఇవాళ అధికారికంగా 172 కోట్లకు సంబంధించి పోస్టర్ ని కూడా రిలీజ్ చేశారు. అయితే ఈ లెక్కను చూసుకుంటే ఇవాళ శనివారం, ఆదివారం అలాగే దసరా సెలవులు కూడా ఉండడంతో సినిమాకి భారీగా రెవెన్యూ కూడా కలిసి వస్తుందని మనం చెప్పుకోవచ్చు. డెఫినెట్ గా ఈ వీకెండ్ పూర్తయ్యేసరికి అలాగే ఈ దసరా హాలిడేస్ దృష్టిలో పెట్టుకుంటే 400 కోట్ల మార్క్ ఈ 2 రోజుల్లో పూర్తి చేస్తుందని కూడా మనం చెప్పుకోవచ్చు. స్పందన అయితే 6 సంవత్సరాల తర్వాత సోలో హీరోగా పాన్ ఇండియా మూవీతో ప్రేక్షకుల ముందుకొచ్చారు. ఎన్టీఆర్ తన సినిమా కెరియర్ లోనే సోలో హీరోగా మొదటి పాన్ ఇండియా చిత్రం కావడం కూడా గమనార్హం. 350 కోట్ల టార్గెట్ తో బరిలోకి దిగిన ఎన్టీఆర్ మొదటి రోజే 125 కోట్ల వరకు వసూలు దాదాపు చేసింది కాబట్టి ఇది ట్రేడ్ విశ్లేషకులను కూడా అబ్బురపరిచారు జూనియర్ ఎన్టీఆర్. అయితే రాజమౌళి సినిమా తర్వాత ఏ హీరోకైనా డెఫినెట్ గా యావరేజ్ సినిమా అయినా లేదంటే ఫ్లాప్ సినిమా అని ఒక టాక్ ఆ సెంటిమెంట్ కూడా ఉంది. మొత్తానికి జూనియర్ ఎన్టీఆర్ రాజమౌళి RRR తర్వాత వచ్చిన సినిమా కాబట్టి అభిమానులకు కాకుండా బయటి జనాలకైతే కొంత డౌట్ ఉండే. సోషల్ మీడియాలో కూడా ట్రోల్స్ అయ్యాయి. ఎందుకంటే జూనియర్ ఎన్టీఆర్ సినిమా రాజమౌళి తర్వాత వచ్చింది కాబట్టి డెఫినెట్ గా ఇంతకు ముందు గత సినిమాలో రాజమౌళితో ఏ హీరో చేసిన సినిమాల వాటిని కంపేర్ చేసుకుంటే డెఫినెట్ గా యావరేజ్ అని ఉండొచ్చు, లేదంటే ఫ్లాప్ సినిమా కావచ్చు అనుకున్నారు. కానీ రాజమౌళి సెంటిమెంట్ ను కూడా ఈ సినిమా రికార్డ్ బ్రేక్ చేసిందని మనం చెప్పుకోవచ్చు. అయితే కలెక్షన్ల విషయానికి వస్తే భారీ అంచనాల మధ్యలో విడుదలైన ఈ సినిమాకి తొలి రోజు నుంచే హై వోల్టేజ్ సినిమాగా ఉదయం నుంచే సూపర్ టాక్ అందుకుంది. ముఖ్యంగా ఎన్టీఆర్ యాక్టింగ్, డైరెక్షన్ కొరటాల శివ వీళ్ళిద్దరి కాంబినేషన్ లో ఇంతకు ముందు వచ్చినటువంటి జనతా గ్యారేజ్ అవ్వచ్చు, దాని తర్వాత దేవర సినిమా మొదటి రోజు నుంచి అంటే ఓపెనింగ్ అప్పటి నుంచే ఈ సినిమాపై భారీ అంచనాలు మొదలయ్యాయి. స్పందన మొత్తానికి నిన్న ఉదయం నుంచే అంటే ప్రీమియర్ షోల నుంచే అభిమానుల జాతర మొత్తం థియేటర్ల దగ్గర అయితే మొదలైంది. ఎటు చూసిన కలెక్షన్లే కాకుండా కలెక్షన్ల రూపకంలే కాకుండా అభిమానులు కూడా సినిమాని బ్లాక్ బస్టర్ దేవర యాక్టింగ్ నా భూతోన భవిష్యత్ అంటూ కూడా హ్యాష్ ట్యాగ్స్ పెట్టి సోషల్ మీడియాలో ట్రోల్స్ చేస్తున్నారు. ఇప్పటి వరకు ఏ హీరోకి దక్కని ఘనత దేవరలో మా హీరోకి దక్కినట్టు కూడా జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు పోస్ట్ చేస్తున్నారు. ఒక ఎన్టీఆర్ అభిమానులే కాదు, దాదాపు సగటు సినిమా ప్రేక్షకుడు కూడా దేవర జాతరను మేము చూడాలి అంటే థియేటర్ల వద్ద ప్రీమియర్ షోలకు కావచ్చు, అలాగే నిన్న ఉదయం నుంచి మార్నింగ్ షోలు, మ్యాట్ని షోలకు ప్రతి షోలకి కూడా అభిమానులతో పాటు సగటు సినిమా ప్రేక్షకుడు డెఫినెట్ గా సినిమా చూడాలంటే కూడా థియేటర్ల వద్ద పడిగాపులు కాస్తున్నారు. స్పందన. రైట్, థ్యాంక్ యూ వినోద్.